మావోయిస్టు పార్టీని అంతమొందిస్తామనేటటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వైఖరి తీసుకొని డెడ్లైన్ పెట్టి ఈ హత్యాకాండను కొనసాగిస్తుంది. అందులో భాగంగానే కేశవరావు గారు ఆయన పట్టుబడ్డప్పటికి కూడా ఆయనను బలవంతంగా చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారనేటటువంటి విషయం కూడా బహిర్గతమవుతుంది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినిగా యాక్టివ్గా పాల్గొని ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నటువంటి భూమికను కూడా దారుణంగా హత్య చేశారనేటటువంటి విషయం జరుగుతుంది. అట్లాగే వీళ్ళ శవాలను కూడా ఇవ్వకుండా నిన్న ఖననం చేశారు, పోలీసులే చేశారు. వీళ్ళ బంధువులంతా కూడా పోయి శవం కావాలని చెప్పి అక్కడ పడిగాపులు కాస్తున్నా వాళ్ళకు శవాలు కూడా ఇవ్వకుండా దహనం చేసినటువంటి కార్యక్రమానికి కోరుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆటవిక పాలన కొనసాగిస్తుంది. రాజ్యాంగం ప్రకారం, మన చట్టాల ప్రకారం, కోర్టుల తీర్పులకు అనుగుణంగానే దానికంటే కూడా ఒక ఆటవిక పాలన కొనసాగిస్తుంది.